నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం వడ్లమూడి గ్రామంలో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 44వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పలువురు రాజకీయ ప్రముఖులు. జనసేన కార్యకర్తల సమావేశం ఆదివారం బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. జనసేన పిఎఫ్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జనసేన టీడీపీ సంయుక్తంగా ఓటర్ జాబితాను పరిశీలించడం జరుగుతుందని, అదేవిధంగా సోమవారం చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమంపై నాయకులను కార్యకర్తలను అప్రమత్తం చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో మా సీనియర్ పార్టీ నాయకులు, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలతోటి చక్కటి సమావేశం ఆత్మీయంగా ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో మేము చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా ఓటర్ లిస్ట్ సిద్ధమైంది కాబట్టి ఒక బాధ్యతతోటి ప్రతి వార్డులోనూ గ్రామాల్లో కూడా సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి మరొకసారి ఈ ఓటర్ లిస్ట్ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మా పైన ఉంది కాబట్టి దాన్ని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి పర్యటన పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంగా తెనాలి మండలంలో ఉన్న మా నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా కోరాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి ప్రజలకు అంకితమై ఈ ప్రాంతానికి, తెనాలి నియోజకవర్గానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కోసం పేదవాడిని కాపాడుకునే విధంగా ఒక చిత్తశుద్ధితోటి విలువలతో కూడిన రాజకీయాలు మనందరం చేయాలనేది ఈరోజు మా సమావేశంలో. తిరుమలలో జరిగే హరినామ సంకీర్తనకు 60 మంది తెనాలి నుండి తరలి వెళ్లనున్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో తిరుమలకు ఎంపికైన బృంద సభ్యులచే సమావేశం నిర్వహించారు. 4 బృందాలుగా మొత్తం 60 మంది సభ్యులు తిరుమలకు వెళ్తున్నట్లు కొండపి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో కొండపి వసుంధర, వజ్జల లక్ష్మి, సునీత, కారంపూడి రమాదేవి, విప్పల వెంకట శిరీష మరియు బృంద సభ్యులు అందే బాలచంద్ర మౌళి, లక్కరాజు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు 2024 కాను హరినామ సంకీర్తనకు సెలెక్ట్ చేశారు. అందులో ఏ గ్రామానికి, జిల్లాకు వచ్చేసరికి 10 మంది అటు సెలెక్ట్ చేశారు. కానీ మన తెనాలి పట్టణంలో ఒకేసారి 4 బృందాలని ఈ ఫిబ్రవరి నెలలో సెలెక్ట్ చేశారు వెళ్ళేట్లుగా. అలాగే మా మే నెలలో ఒక 3 బృందాలు సెలెక్ట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మన తెనాలి కళాకాలాచి అనే పేరు, అందుకని చెప్పి సెలెక్ట్ చేశారు. రేపు ఫిబ్రవరి నెలలో ఈ 4 బృందాలు తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన చేయడానికి వెళ్తున్నాయి. వెళ్ళిన 15 ఒక్కొక్క బృందానికి 15 మంది ఉంటారు. వీళ్ళకి వసతి ప్లస్ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 44వ వర్ధంతి మరియు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఉదయం నన్నపనేని సమాధి స్థలి సమతావనంలో పలువురు రాజకీయ ప్రముఖులు, అధ్యాపకులు నివాళులు అర్పించారు. అనంతరం కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత నన్నపనేని వెంకట్రావుకు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఆయన రాజకీయాల్లో అనేక
విధాలుగా సేవ చేసినటువంటి వ్యక్తి. స్వాతంత్ర ఉద్యమం నుంచి ఏ విధంగా పోరాటం చేశాడని చెప్పాడు. బలహీన వర్గాల ఉన్నతి కోసం ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా బలహీన వర్గాల సదస్సు ఈ ప్రాంతంలో నన్నపనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారంటే ఆయన యొక్క దార్శనికత ఎటువంటిదో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాకే బాబు భాస్కర్ గారిని అడిగితే 1960లో ఈ కళాశాల నిర్మాణం జరిగిందని చెప్పాడు. అంటే దగ్గర 62-63 సంవత్సరాలు అవుతా ఉంది. 63 ఏళ్ళు అయింది ఈ కళాశాల స్థాపించి. వ్యాపారమయమైపోయింది. ప్రతి ఒక్కళ్ళు వ్యాపారాత్మకంగా చూస్తున్నారు. కానీ వారి తండ్రి స్థాపించినటువంటి కళాశాలలో పేదవాడికి ఇదంటే ఎయిడెడ్ కాలేజీగా ఎక్కువ పేదవాళ్ళు ఇక్కడ చదివేది. మధ్యతరగతి పేద విద్యార్థులు ఇక్కడ చదువుని అభ్యసిస్తూ ఉంటారు. నీ సేవని కంటిన్యూ చేయాలని ఒక మంచి ఆశయంతో సుధాకర్ గారు ఈ కళాశాలకి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత వారి కుమారుడు భాస్కర్ గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పడం అనేది అందరూ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం. నన్నపనేని వెంకట్రావు గారి గురించి చెప్పారు. వెంకట్రావు గారి గురించి అక్క రాజకుమారి గారు నేను మాట్లాడుకుంటా ఉన్నాం. వేమూరులో ఒకసారి పోటీ చేసి ఓటమి చెందాడు. తెనాల్లో 2 సార్లు ఓటమి చెందాడు. 3 సార్లు చైర్మన్గా పనిచేశాడు, మున్సిపల్ చైర్మన్గా. ఈ ఆంధ్ర ప్యారిస్ ఇక్కడ ఇది మున్సిపల్ చైర్మన్ అంటే అబో ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి. ఆయన ఈ తెనాల్లో అభివృద్ధి కానీ ఈ తెనాలికి ఒక స్వరూపం కానీ మొత్తం కూడా నన్నపనేని వెంకట్రావు గారు స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఆయన యొక్క ఏ విధంగా ఆయన ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాడు అనే దానికి ప్రతి దానిలో కూడా ఆయన యొక్క స్ఫురణ తీసుకొచ్చే అంశాలు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఇంజనీరింగ్ కళాశాల CEO నన్నపనేని భాస్కర్, భాగ్యలక్ష్మి, సుగుణ, ముకుందరావు, శ్రీవాణి, నిరంజన్ రావు, కళాశాల కమిటీ అధ్యక్షులు మారేతు సీతారామయ్య, ప్రిన్సిపల్ రవీంద్రనాథ్, వైస్ ప్రిన్సిపల్ నరసింహమూర్తి, ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఆయన వరబడి మాత్రం ఎవరు కూడా సాధ్యం కాదు. గెలిచినా గెలవకపోయినా ప్రజల పక్షాన ఉండి ప్రజల తరఫున పోరాడినటువంటి వ్యక్తి నన్నపనేని వెంకట్రావు గారు. ఇక్కడ ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పుడు ఈ కాలువల మీద వంతెనలు కూడా ఉండేవి కాదంట. తర్వాత వంతెనలు కట్టారు చాలా లేటుగా. అంతేకాకుండా ఈ కళాశాల ఇక్కడ పేద బలహీన వర్గాలకి, ముఖ్యంగా SC, ST, మైనార్టీలకి ఇది ఉపయోగపడిందని చెప్తారు అందరూ కూడా. ఎందుకనంటే ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ లెక్చరర్స్ కానీ అనేక పేదవాళ్ళు, అనేక కులాల వారు, బలహీన వర్గాల వారు ఎక్కువగా అనేక మంది ఇక్కడ ఉద్యోగాలు చేశారు. ఈనాటికి కూడా ఆయన పేరు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వెంకట్రావు గారు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఇందా చెప్పారు, ఆయన ఒకసారి. అంతేకాకుండా గిరిగారు, రాష్ట్రపతిగా గిరిగారు ఇక్కడికి వచ్చి గిరిగారు ఆయన భార్య ఎంతో మెచ్చుకుని వెళ్ళారు. అట్లాగే దత్తు గారు అంటే ఎలగపూడి రామకృష్ణ గారి పెద్ద BSR 86 కాలేజ్, తర్వాత నన్నపనేని వెంకట్రావు గారి పేరు చేర్చడం జరిగింది. మరి NVR అండ్ NVR కాలేజ్ అని చెప్పని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెంకట్రావు గారి పేరు తర్వాత పెట్టింది. ఆయన ఉండగైతే పెట్టనిచ్చేవాళ్ళు కాదు, తర్వాత ఆ పేరు చేర్చడం జరిగింది. ఆయన ముందు చూపుతో తెనాలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోజు వేసినటువంటి అక్కయ్య గారు చెప్పినట్లుగా సత్యనారాయణ టాకీస్ నుండి ఐతానగర్ దాకా వేసిన రోడ్డు చెక్కు చెదరకుండా వేశారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి పటిష్టమైనటువంటి కార్యక్రమాలు నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడ ఆ రోజుల్లో కాలేజీ స్థాపించి మేమందరం కూడా ఆ కాలేజీలోనే చదువుకున్నాం. ఆ రోజు నిజంగా ఫీజులు కూడా చాలా తక్కువ ఉండేవి. ఆ ఫీజు కన్సెషన్ అని 30 రూపాయలు, మాకు సంవత్సరానికి 30 రూపాయలతో అక్కడ విద్య ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అనేక మందికి ఉద్యోగావకాశం కల్పించడమే కాకుండా అనేక రంగాల్లో ఆయన మరి ఎంతో ముందు చూపుతో వ్యవహరించినటువంటి మహానుభావుడిగా ఆయన్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ మనవడు డాక్టర్ అన్షుల్ అవిజిత్ ఆదివారం తెనాలి విచ్చేశారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ బయోపిక్ షూటింగ్ నిమిత్తం తెనాలి వచ్చిన ఆయనకు తెనాలి బాబు జగజీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్, ఐతనగర్ ప్రాంతాలలోని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలిలో తన తాతగారైన బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని తానే ప్రారంభించడం జరిగిందని,
నేటికి ఆయన ఆశయాలను ఆదర్శాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న తెనాలి బీజేఆర్ కమిటీని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, గౌరవ అధ్యక్షులు అతోట శరత్, సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, ఉపాధ్యక్షులు నలుకుర్తి రమేష్, కోశాధికారి కొమ్ము రాయల్, కమిటీ సభ్యులు ఎడ్లపాటి అనిల్, వేజెండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. It is a great honor and privilege to be here in the statue of my beloved grandfather Babu Jagjeevan Ram. Babu Jagjeevan Ram was much loved by the people of Tenali, and in fact Babuji's first statues in 1974 was in Tenali. He loved the people of Tenali. They gave him so much affection, and that gave strength to Babuji to fight for the cause of the downtrodden, to fight for social justice. So I'm very happy to be here. It is a great honor for you. Thank you for coming. దిలీప్ రాజా అన్న ఆహ్వానాన్ని మన్నించి తెనాలి వచ్చి తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ఏఐసిసి అధికార ప్రతినిధి అన్షుల్ గారికి బీజేఆర్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ నెల 29వ తేదీ సోమవారం పొన్నూరు నియోజకవర్గం క్వారీ దగ్గర జరిగే నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభను జయప్రదం చేయాలని పట్టణ టీడీపీ నేతలు కోరారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలన పోవాలంటే రాష్ట్రం యావత్తు టీడీపీ జనసేన నాయకత్వాన్ని బలపరచాలని, ప్రజలు కూడా ఆలోచించి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీగా తరలి వెళ్లడం జరుగుతుందని, పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకి తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి మన అందరి మద్దతు తెలియజేయటం కోసం అందరూ రేపు క్యారీ దగ్గర, మన నారకోటి వడ్లమూడి దగ్గర రేపు బాబు గారు ఆయన టోటలీగా అన్ని చోట్ల జరిపే మీటింగ్లో భాగంగా రేపు వడ్లమూడి దగ్గర క్యారీ దగ్గర జరుగుతుంది. కాబట్టి తెనాలి నియోజకవర్గం నుంచి, తెనాలి డివిజన్ నుంచి కూడా ప్రజలు అధికంగా, పార్టీ శ్రేణులు, అన్ని అనుబంధ సంఘాల వాళ్ళు, పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా తల్లులు, రెండోది మధ్యస్థంగా ఉండే వాళ్ళందరినీ కూడా మన వాళ్ళందరినీ ఎలక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత అంటే పార్టీ అంటే అభిమానం చూపించే వాళ్ళందరినీ కూడా, రాలేని వాళ్ళు ఉంటారు దూరభారంగా, ఇప్పుడు కులిపర మండలంలో కానివ్వండి, రూరల్ మండలం కానీ, వాళ్ళందరినీ కూడా మనకు సంఘీభావం తెలియజేయటం కోసం అంటే రెడీగా ఉన్నారు. సంఘీభావం తెలియజేయటం కోసం ఈ తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించడం కోసం ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద ఇసిగిపోయి చంద్రబాబు గారిని చూడటానికి అందరూ రెడీ. రేపు 29వ తేదీ గుంటూరు పార్లమెంటు పరిధిలో మన తెనాలి సమీపంలో ఉన్నటువంటి వడ్లమూడి గ్రామంలో మన ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రా కదిలిరా, తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టిన కోట. అటువంటి నియోజకవర్గం నుంచి తెనాలి మండలం, కొల్లిపర మండలం, తెనాలి పట్టణ 40 వార్డుల నుంచి విశేషంగా ఈ కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా వెళ్లాల్సినటువంటి అవసరం. దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న బాబు జగజీవన్ రామ్ బయోపిక్ బాబూజీ భారతదేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జగజీవన్ రామ్ కుమార్తె మీరే కుమార్ కుమారుడు డాక్టర్ అన్షుల్ అవిజిత్ అన్నారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన బాబూజీ సినిమా షూటింగ్ కు క్లాప్ ఇచ్చారు. బాబు జగజీవన్ రామ్ పాత్రను చూస్తుంటే వాస్తవంగా నిజమైన జగజీవన్ రామ్ ను చూసిన అనుభూతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. సమర్థుడైన దర్శకులు దిలీప్ రాజా కావడంతో ఈ సినిమాను
పాన్ ఇండియా సినిమాగా నిలిచిపోతుందని తెలిపారు. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ మాటలు చెప్పే కన్నా చేతల్లో సినిమా చూపిస్తారని అన్నారు. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషలో కూడా డబ్బింగ్ చేస్తామని, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో జగ్జీవన్ రామ్ పాత్ర దొరికిందని టైటిల్ రోల్ పోషిస్తున్న మిలిటరీ ప్రసాద్ చెప్పారు. షూటింగ్లో ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. It gives me great pleasure and it's a privilege to be here on the location of the biopic of my grandfather, my beloved grandfather, Babu Jagjeevan Ram, and I thank Dilip Raja Garu, who is the director of this wonderful movie, for inviting me to this particular location. My grandfather, Babu Jagjeevan Ram, was much loved by the people of Andhra Pradesh, of Tenali, and he got a lot of strength and all his resolve to fight for the downtrodden from the people here, the love that he got. And that love, I am delighted to say, by coming here, next to me is the wonderful, my grandfather who plays the character, Gandhi ji is here, Chandu Garu ji is here. I'm very happy that everyone is here. And that love that the people of this state showed my grandfather, the affection, wo pyar, that affection still. I think today is very happy day in my life because it's a privilege me to have Anshul ji here. You know well about Anshul ji. He is the grandchild of Babu Jagjeevan Ram sir and he is son of farmer Meera Kumar Madam ji. So, and officially he is the national spokesperson to All India Congress Committee. When I invited him to attend the shooting, he accepted and he arrived. He has given the clap also. Why I am speaking in English is a reason. ఆయనకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో పాల్గొనడానికి వచ్చినందుకు మా ఫిలిం యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియ. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆదివారం తెనాలి చేరుకుంది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీచే వర్చువల్ పద్ధతిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని పట్టణ మార్కెట్ ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. నవభారత నిర్మాణంలో అమృతకాలం విశిష్టత వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఔన్నత్యంపై ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా అందించిన సందేశాన్ని ప్రజలు తిలకించారు. ప్రతి పేదవాని అభివృద్ధికి అన్ని సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో వివిధ విధానాలు, పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని, ఒక పథకానికి 100 మంది లబ్ధిదారులుంటే 100 మందికి ఆ పథకం చేరాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారంటీ వ్యాన్ గ్రామ గ్రామానికి వెళుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. మన ఇళ్లలో ఇదివరకు ఆడవారు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లకి అవకాశం కల్పించారా లేదా? కల్పించారు. ఇక్కడ మేమేది అవాస్తవం గురించి చెప్పుకోవట్లేదు. మనం మోడీ గారికి ఎందుకు ట్యాంక్స్ చెప్తున్నామో చెప్పడం కోసం మేము పార్టీ తరఫున చెప్పట్లేదు. మోడీ గారు మనకి ఈ అంశాలు చేశారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మనకి ఈ అంశాలు చేశారు కాబట్టి మనం వారికి కృతజ్ఞత చెప్పుకోవడమే. వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా మన తెనాలిలో పురపాలక సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు లబ్ధిదారులు మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన పనులకి కృతజ్ఞతలు చెప్పే అంశంగా మరియు పథకాల యొక్క విశ్లేషణ, పథకాల యొక్క లాభాల గురించి చర్చ జరిగింది. ఈ కార్యక్రమం
ఈరోజు సాయంత్రం శివాచలంలో అక్కడ కొన్ని వార్తలు అక్కడ జరుగుతుంది. ఇది 3 రోజులు నిరంతరంగా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరూ కూడా పాల్గొని మన వారికి కృతజ్ఞతలు చెప్పడం మరియు మన యొక్క కొత్త కార్యక్రమాలు, ఇప్పుడు విశ్వకర్మ యోజన అనే పథకం వచ్చింది. ఆ పథకం గురించి కానీ ఇట్లా తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకు రావాలి. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, బీజేపీ నాయకులు అడప సంపత్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ రోజు నుంచి 3 days అంటే మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ అలా 3 days పెట్టారు. 30వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు మన బెనిఫిషరీస్తో ఇంటరాక్ట్ అవుతారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అది కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. దానికి సబ్ కలెక్టర్ గారు కూడా బెనిఫిషరీస్ కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఆ టైం అనేది ఇంకా మనకి రాలేదు, బహుశా కమ్యూనికేషన్ చేస్తారు. మన కోఆర్డినేటర్తో కూడా ఎప్పటికప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉన్నాం. మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ద్వారా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో అనేక రకాలైన స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మన ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనం తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అందేలాగా చూడాల్సిన బాధ్యత మన పురపాలక సంఘం మిగిలిన అధికారులందరినీ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సమావేశం ప్రకాశం రోడ్లోని ఏషియన్ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగింది. సమావేశంలో భాగంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న డాక్టర్ బాబు, శిల్పి అక్కల రామకృష్ణ, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్ కుట్టుకుంటున్న మహిళలకు సంస్థ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. డాక్టర్ ఆర్ బాబు గారిని, మరి శిల్పి అక్క రామకృష్ణ గారిని, అట్లాగే డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా మనం సన్మానించుకోవటం చాలా తెనాలి చేసిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెనాలికి కళాకారులకి పుట్టినిల్లు. అట్లాగే అనేక 3 రకాల రంగంలో నుంచి వచ్చి ముగ్గురు తెనాలికి మంచి పేరుతో పాటు బాబు గారు అక్కడ అమెరికాలో ఉండి కూడా మాతృదేశాన్ని మర్చిపోకుండా మాతృదేశాన్ని గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చేస్తున్న సేవలకు అభినందనీయం. ఇటువంటి వాళ్ళు మన తెనాలి ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. పేదవారికి ఒక అమ్మాయి సెల్ఫ్గా కుట్టు మిషన్ కుట్టుకుంటుంటే ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు మానవ సంస్కృతి రామచంద్ర గారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం వడ్లమూడి గ్రామంలో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 44వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పలువురు రాజకీయ ప్రముఖులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.